చేసినంత వరకైతే చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 1లో ఒక డేటా ఉందనుకోండి. దాన్ని షీట్ 2లోకి తీసుకెళ్ళాలనుకుంటారు మనోళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే డైనమిక్‌గా తీసుకెళ్ళాలంటే జస్ట్ వీటిని సెలెక్ట్ చేసి ఎంటర్ చేస్తారు. వీటిని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసుకున్నాక మనకి ఏవైతే ఎంప్టీ సెల్స్ ఉంటాయో షీట్ 1లో ఎంప్టీ సెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 0, 0 అని వస్తాయి. ఈ కింది వాళ్ళు చూడండి 0, 0 అని వస్తది. యాక్చువల్లీ ఇది కూడా 0, 0 అనే రావాలి. బట్ ఏంటంటే నేను డేట్ కింద కన్వర్ట్ చేశాను కాబట్టి 0 రాలేదు. బట్ ఇప్పుడు నేను జనరల్ కింద కన్వర్ట్ చేశా. సో జీరోస్ వస్తున్నాయి. సో వీటిని అవాయిడ్ చేయాలంటే మనోళ్ళు ఏమేమో యూజ్ చేస్తారు. అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తారు. అవన్నీ అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మీరు షీట్ 1 ఏ టు డి తీసుకున్నారు కదా! ఈ డి కంటే ముందు ఒక డాట్ పెట్టి ఎంటర్ ఇచ్చేయండి. డాట్ పెట్టి ఎంటర్ ఇచ్చారనంటే ఇప్పుడు చూడండి మీకు ఎక్కడి వరకైతే డేటా ఉందో అక్కడి వరకే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 17 థర్స్‌డే ఈమెయిల్ 548 నంబర్. సో అది లాస్ట్ వన్ అదే కదా! ఓకే. సో ఇప్పుడు నేనేం చేశానంటే సేమ్ డేటా లైక్ ఈరోజు డేటా తీసుకుంటా. లేదంటే సేమ్ డేటాని తీసుకుంటా థర్స్‌డే. ఇంకా ఫ్రైడే ఇస్తున్నా నేను. ఈమెయిల్ కాకుండా చార్ట్ వేస్తా అండ్ 100 వేస్తున్నా. ఓకే. ఈ డేటా కూడా మనకు అక్కడ రావాలి కదా! సో ఈ డేటా కూడా మనకు ఆటోమేటిక్‌గా ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. అది కూడా ఎట్లాంటి జీరోస్ లేకుండా. దీని ద్వారా ఏంటంటే మనం డేటా గనుక సేవ్ చేసుకున్నట్లయితే మన ఫైల్ సైజ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోలోకెళ్ళి చూస్తే మాత్రము ఓకే. ఇది 14 కేబీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మీరు ఈ డాట్ గనుక యూజ్ చేయకపోయారనుకోండి. అప్పుడు ఏమవుతదంటే ఫైల్ సైజ్ ఏమవుతదనంటే ఫైల్ సైజ్ వచ్చే వరకు 16 ఎంబీ అయింది. ఓకే. ఫైల్ సైజ్ 16 ఎంబీ అయింది. 14 కేబీ ఎక్కడ 16 ఎంబీ ఎక్కడ. సో ఇట్లాంటివి అవాయిడ్ చేయడానికి మీరేం చేస్తారంటే జస్ట్ ఇక్కడ డాట్ అనేది ఇచ్చి ఎంటర్ ఇచ్చేయండి. అప్పుడు మనకి డైనమికల్‌గా డేటా అక్కడ ఏదైతే మనం అప్డేట్ చేస్తామో ఇక్కడ కూడా అవే అప్డేట్ అయితాయి. ఇవి మనం 2 షీట్స్‌లో కూడా తీసుకోవచ్చు. నేను అనేది 2 షీట్స్‌లో తీసుకున్నా. సో 2 వర్క్ బుక్స్‌లో కూడా తీసుకోవచ్చు. సేమ్ ఇన్ కేస్ సేమ్ థింగ్ మీకు ఇంకో వర్క్ బుక్‌లో కావాలంటే కూడా మీరు ఇలానే తీసుకోవచ్చనమాట. సో ఇది మీకు చాలా హెల్ప్ అయిందనుకుంటున్నా. హెల్ప్ అయితే మాత్రం మన పేజ్‌ని ఫాలో చేయండి.